హలో అండి, వెల్కమ్ టు మన గుడి మన సంప్రదాయం వ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో ఒక ప్రసిద్ధిగాంచిన అమ్మవారి గురించి అయితే చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇవాళ వచ్చేసి మనం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ చింతలూరు నూకాంబిక అమ్మవారి గురించి తెలుసుకుంటున్నామండి. ఈవిన్నే నూకాలమ్మ అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారు వచ్చేసి చంటిబిడ్డల దేవత అండి. పెళ్ళై ఎంతకాలమైనా పిల్లలు కలగకపోయినా, పుట్టిన పిల్లలకి ఏమైనా అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నా కూడా ఈ అమ్మవారి వద్దకు వచ్చి దర్శించుకున్నంత మాత్రాన్ని ఆ సమస్యలన్నీ దూరం అయిపోతాయని భక్తులందరూ నమ్ముతారండి. అందుకని ఈ అమ్మవారిని బాలారిష్ట నివారిణి అని పిలుస్తారు. ఈ అమ్మవారికి ఉగాదికి 2 రోజుల ముందు మొదలుపెట్టి చైత్రమాసం మొత్తం నెల రోజులు కూడా జాతర నిర్వహిస్తూ ఉంటారండి. ఈ జాతరలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్నపిల్లల్ని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారండి ఈ ఆలయానికి. అలా తీసుకొచ్చిన పిల్లలకి కళ్ళుకుండతోటి, కోడి పిల్లలతోటి, నూనె కాగడాలతోటి దిష్టి తీయిస్తారండి. అలా ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా దిష్టి లోపాలు ఉంటే కనుక తీరిపోతాయని చెప్పి ఆ విధంగా ఇక్కడ పిల్లలకి దిష్టి తీయిస్తారండి. అందుకని ఈ అమ్మవారిని బాలారిష్ట నివారిణి అని అంటారు. ఈ మధ్యకాలంలో ఈ ఆలయం అయితే చాలా డెవలప్ అవుతుందండి. రాను రాను భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. అందుకనే కొత్త నిర్మాణాలు అవి చేపట్టారు ఆలయంలో. సో ఇది వేసవికాలం కాబట్టి వచ్చిన భక్తుల కోసం ఇలా కూలర్స్ ఏర్పాటు చేశారండి, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి. అలాగే మంచినీరు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. చంటి బిడ్డల కోసం పాలు కూడా ఇస్తారంటండి. ఈ అమ్మవారికి మొత్తం నెల రోజుల పాటు జాతర జరుగుతుందండి. చూశారు కదా భక్తులు ఎంతమంది వచ్చారో. ఈ అమ్మవారు అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటారండి. నిలువెత్తు విగ్రహం ఉంటుంది అమ్మవారిది పెద్దగా. ముఖానికి పసుపు రాసుకున్నట్టు నిండుగా కలకల్లాడుతూ ఉంటారు అమ్మవారు. అలాగే జాతర సమయంలో మరింత అందంగా ఉంటారు, అలంకారంలో ఉంటారు కాబట్టి. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. ఈ అమ్మవారిని దర్శించుకుంటే కడుపు చలవ అని అంటారండి. అలాగే నెల రోజులు కూడా ఇక్కడ ఈ విధమైన ఏర్పాట్లు చేస్తారండి. వచ్చిన భక్తులు కోలాహలం కోసం, వాళ్ళ ఆనందం కోసం ఈ విధమైన ఏర్పాట్లు అవి ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ పెద్ద జైంట్ వీల్, కొలంబస్, రంగుల రాట్నాలు, చిన్నపిల్లలు ఎక్కేవి మొదలుపెట్టి పెద్దవాళ్ళు ఎక్కేవి అన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా నెల రోజుల పాటు ఇక్కడ ఈ విధంగా జరగడం ఇక్కడ విశేషం. ఫుడ్ కార్నర్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏమి ఉండదు. మంచూరియా, పానీపూరి, పావు బాజీ, చాట్ ఇలాంటివన్నీ ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయండి. రేట్లు కూడా చాలా తక్కువే తీసుకున్నారు. మాకైతే ఎక్కే ధైర్యం లేదు కాబట్టి దూరం నుండి చూసి వచ్చేసాము. ఎవరికైనా ధైర్యం ఉంటేనే ఎక్కండి. ఎవరు లేనిపోని ప్రయోగాలు చేసి లేనిపోని తిప్పలు తెచ్చుకోవద్దండి. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇక్కడ మరొకటి ఏంటంటే దుకాణాలు చాలా ఎక్కువ ఉంటాయండి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల కాడ నుంచి పెద్దవాళ్ళకి ఇంట్లో అవసరమైన వస్తువుల వరకు ప్రతిదీ ఇక్కడ దొరుకుతుందండి. ఇదివరకు మనకి ఆన్లైన్ షాపింగ్ అనేది ఇప్పుడు అలవాటు అయిపోయింది అందరికీ. కానీ ఒకప్పుడు ఇలాంటి దుకాణాల్లోనే ఏది కావాల్సిన కొనుక్కునేవారు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోవడం వల్ల ఇవి అంతకంతకి తగ్గిపోతున్నాయండి. కానీ ఇక్కడ మాత్రం చాలా దుకాణాలు ఉన్నాయి. ఎటు చూసినా దుకాణాలే కనిపిస్తున్నాయి మాకు. చిన్న చిన్న వస్తువులు కానీ పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉన్నాయండి. బొమ్మలు కానీ, బ్యాగులు కానీ, అలంకరించుకునే వస్తువులు కానీ ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ రేట్లో దొరికినాయి ఇక్కడ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి నేను. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 150 రూపాయలు మాత్రమేనండి. చూడగానే చాలా నచ్చేసింది నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే. అలాగే ఇక్కడ అమ్మవారికి జాతరలో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదండి. ఈ అమ్మవారికి పూలగరగ, పుట్టగరగ అని 2 గరగలు సమర్పిస్తారండి. ఆసాది కుటుంబానికి చెందిన వారే తరతరాలుగా తమ సొంత చేతులతో ఈ గరగలను తయారు చేస్తారండి, మోదుగ పూలతో మాత్రమే. ఈ గరగను నెల రోజుల పాటు ఊరంతా తిప్పుతారు, ప్రతి ఇంటికి అమ్మవారిని తీసుకువెళ్ళినట్టుగా. ఇంటింటికి అమ్మవారిని తీసుకెళ్ళి వాళ్ళకి ఆశీస్సులు అందిస్తూ ఉంటారండి. ఈ పూలగరగ, పుట్టగరగ తిప్పడంలో ఉద్దేశం అయితే అదేనండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా మా ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.